ఛానల్ పూరీస్ టైనీ వరల్డ్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఎందుకు అనుకుంటున్నారా, మేము ఇండియా వెకేషన్కి వెళ్తున్నాము. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది మా వాళ్ళందరినీ కలిసి. సో ఇంకా నా వ్లాగ్స్ అన్ని ఇండియాలో మేము ఏమేం చేసాము అనేది చూపిస్తాను. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో లెట్స్ గో. మా ఇంద లంగమ్మ దవట్టెనా హుర్రు పెమ్మక్క పట్టలేనా యువనారి పానీపూరి సుకుమాలి నంబతమ్మ. హలో ఆల్, మేము ఇండియా వెకేషన్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో మేము ఎతిహాద్ ఎయిర్వేస్ త్రూ ట్రావెల్ చేస్తున్నాము ఫ్రమ్ చికాగో టు అబుదాబి అండ్ అబుదాబి టు చెన్నై. ఎందుకు చెన్నై అంటే మాకు చెన్నై చాలా దగ్గర ఉంటుందన్నమాట. లైక్ 3.5 hours అవే ఉంటుంది. సో మేము ఎప్పుడు లైక్ ఇండియా వెళ్ళాలన్నా మేము చెన్నైయే ప్రిఫర్ చేస్తాము. అండ్ మేము చికాగోకి వెళ్ళడానికి మాకు 6 hours పడుతుంది. అండ్ చికాగో 1 hour లైక్ బిహైండ్ ఉంటుందన్నమాట మా ప్లేస్ కంటే. అది CST సెంట్రల్ టైమ్ జోన్. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అవుదామని ప్లాన్ అనమాట. అందుకని రెంటల్ కార్ ఒక రోజు ముందే తెచ్చిపెట్టుకున్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి సో మేము ఇంకా లగేజెస్ అన్నీ ముందు రోజే కార్లో పెట్టేసుకొని రెడీ అవుదాము అని చెప్పి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మళ్ళీ హడావిడి అవ్వకుండా ఉంటుందని. మా ఫ్లైట్ వచ్చి 12 o'clockకి. సో 4 o'clockకి స్టార్ట్ అయినా కూడా 4:30కి స్టార్ట్ అయినా కూడా మేము ఆల్మోస్ట్ లైక్ 10 or 11కి అక్కడ రీచ్ అయిపోతాము. సో 12:30 కాబట్టి పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాము. సో లెట్స్ గో. అండ్ ఎతిహాద్ ఎయిర్వేస్ పర్ పర్సన్ 46 kgs అలో చేస్తుంది చెక్ ఇన్ బ్యాగ్స్ అండ్ 1 7 kg క్యారీ ఆన్ అలో చేస్తుంది. సో శ్రీ ఆల్రెడీ లైక్ అన్ని బ్యాగ్స్ కార్లో పెట్టేస్తున్నాడు, చెప్పాను కదా ఇందాక. సో నైటే పెట్టేసాము, మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి. సో కార్లో అన్ని లగేజెస్ షిఫ్ట్ చేసేసి తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా పనుకున్నాము. ఎర్లీగానే పనుకునేసాము, మార్నింగ్ 4కి లేయాలి కాబట్టి. సో గుడ్ నైట్ గైస్, సీ యూ టుమారో. హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో మాకు మార్నింగ్ 4 o'clock అయిపోయింది. సో మేము రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము చికాగోకి. మాకు ఎగ్జాక్ట్లీ 6:05 hours చూపిస్తుంది అనమాట. లెట్స్ గో, లెట్స్ గో. వెదర్ అయితే మేము ఉండే ప్లేస్లో బాగానే ఉంది, స్నో ఏం లేదు, కాకపోతే కొంచెం విండీగా ఉంది. సో ఎనీవే కార్ ట్రావెల్ మేము చాలా రోజుల తర్వాత 4 o'clockకి ఇట్లా నిద్ర లేచి ఇలా జర్నీ చేయడము, ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. మేమైతే వెకేషన్కి మార్చ్ ఎండ్లో వెళ్ళాము. మార్చ్ ఎండ్ నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు 1 month ఉన్నాము. బట్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను నేను. A few moments later. ఆంధ్రవేలో స్టార్ బక్స్లో ఆగాము. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి నేను స్పినాచ్ రోల్ ఒకటి అండ్ శాండ్విచ్, పెస్తో శాండ్విచ్ ఒకటి తీసుకున్నాము. వెయిట్ చేస్తున్నాం, రాగానే చూపిస్తాను. అండ్ మేము ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసాయి. ఇది వచ్చి ఎగ్ పెస్తో మొజ్రెల్లా శాండ్విచ్ అండ్ ఇంకొకటి వచ్చి స్పినాచ్ ఫెటా వ్రాప్ అనమాట. అండ్ ఈ 2 కాకుండా కాఫీ ఒకటి ఆర్డర్ చేసాము. సీజనల్ కాఫీ, పిస్తాషియో కాఫీ ఉంటుంది, అది సీజనల్ అనమాట. సో అది ట్రై చేద్దామని చెప్పి అదొకటి ఆర్డర్ చేసాము. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోదాము. ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి కొంచెం నాప్ వేద్దామనిపించింది. సో ఇంకా ఒక నాప్ వేసాను. లేచేటప్పటికి లైక్ చికాగోకి 50 minutes అవే. అది ఏమీ చిన్న నాప్ కానట్లుంది. 3 hours వేసాను, బాగానే పనుకున్నాను. 4 o'clockకే లేచాను కదా, నాకు అలవాటు లేదు అంత ఎర్లీగా. అండ్ శ్రీ లేపేశాడు, డౌన్ టౌన్ వ్యూ వస్తుంది లేచి చూడు అని చెప్పి. సో అందుకని లేచాను. బాబు లేవ్, బాబు
లేకపోతే ఇంకా డైరెక్ట్ ఇంక ఎయిర్పోర్ట్లోనే లేచేదాన్నేమో. సో అండ్ ఇది చూస్తే చికాగోకి 50 మినిట్స్ అవేలో ఉన్నానని చెప్పాను కదా, ఇంకా ఇది కొంచెం డౌన్ టౌన్ సైడ్ వెళ్తుంది, అందుకని హెవీ ట్రాఫిక్ ఉంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది, డౌన్ టౌన్ వ్యూ, లైటింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు కూడా బాగానే ఉంది, హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, బట్ నైట్ టైం అయితే ఇంకా చూడడానికి సీనిక్గా బాగుంటుంది. సో ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాము, ఒక క్లోజ్ లుక్ వేద్దాం పదండి, లెట్స్ గో. మనం రెంటల్ కార్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనం వాళ్ళకి ఫ్యూయల్ ఫిల్ చేసి ఇవ్వాలి. సో అందుకని మేము గ్యాస్ స్టేషన్కి వచ్చాము. గ్యాస్ స్టేషన్కి వచ్చి ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వాళ్ళకి కార్ రిటర్న్ ఇచ్చేస్తాము. ఇక్కడ నుంచి 15 మినిట్స్ ఉంది. సీ యూ గైస్. మనం రెంటల్ కార్ రిటర్న్ సెంటర్కి రీచ్ అయిపోయాము. సో మనం రెంటల్ కార్ రిటర్న్ చేసేసి ఎయిర్పోర్ట్ టెర్మినల్కి షట్టర్లో వెళ్ళిపోదాం. ఎందుకంటే చికాగోలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ అండ్ రెంటల్ రిటర్న్ కార్ సెంటర్ అనేది కనెక్టెడ్ ఉండవు అనమాట. అందుకని మనము ఎయిర్పోర్ట్కి షట్టర్లో వెళ్ళాల్సి వస్తుంది. అండ్ యాక్చువల్గా అయితే మేము రెంటల్ కార్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. అదే మన కార్ తీసుకొని వచ్చి ఉంటే డైరెక్ట్గా పార్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్లోనే. కాకపోతే అది 1 మంత్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఆప్షన్, అండ్ ఆల్సో పర్ డే లెక్కన ఛార్జ్ చేస్తారనమాట. అందుకని రెంటల్ కార్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మేము రెంటల్ కార్ తీసుకున్నది వచ్చి బడ్జెట్ ఏజెన్సీలో. సో మేము కాస్కో ట్రావెల్ త్రూ బుక్ చేసుకున్నాము. సో విచ్ ఈస్ చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రతిసారి మేము ఎక్కడికన్నా ఇక్కడ ట్రిప్స్కి కానీ అట్లా వెళ్ళాలన్నప్పుడు కూడా కాస్కోనే బుక్ చేసుకుంటాం అనమాట. అండ్ ఆల్సో మేము బడ్జెట్ ఏజెన్సీ త్రూ రెంటల్ కార్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. సో అది లెవెల్ 2 పార్కింగ్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మాత్రమే డ్రాప్ చేయాలన్నమాట. అండ్ మనకి ఇక్కడంతా మనకి సైన్స్ ఉంటాయి. సో ఆ సైన్స్ని బట్టి మనం ఫాలో అయిపోయి అక్కడ డ్రాప్ చేసేయడమే. సో రెంటల్ కార్ అయితే డ్రాప్ చేసేసాం. ఇంకా మేము షట్టర్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగానే అక్కడ బ్యాగ్ డ్రాప్ దగ్గర అయితే చాలా క్యూ ఉండింది. సో ఫైనలీ బ్యాగ్స్ డ్రాప్ చేసి సెక్యూరిటీ చెక్-ఇన్లోకి ఎంటర్ అయిపోయాం. సెక్యూరిటీ చెక్-ఇన్ కూడా చాలా పెద్ద క్యూ ఉండింది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని ఇంకా M17 గేట్ నెంబర్ దగ్గరికి వచ్చి ఇంకా బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. బోర్డింగ్ మాది 12:10కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా నెక్స్ట్ వ్లాగ్లో ఫ్లైట్లో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పూరి శ్రాయిని వరల్డ్.